హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తాటి గారెలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం తాటి పేసాన్ని ఇలా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తాటి టెంకలు ఉంటాయి కదండి, వాటిని ఇలా షార్ప్గా ఉన్న డబ్బాతో కానీ, నూకలు జల్లించుకునే జల్లెడ ఉంటుంది కదండి, దానితో కానీ ఇలా పేస్ట్ను తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇలా తీసుకున్న పేస్ట్ను 2 కప్స్ను వేసుకుంటున్నాను. ఇలా 2 కప్స్ పేస్ట్ తీసుకుంటే 2 కప్స్ బెల్లం తీసుకోవాలి. నాకు ఇలా గారెల పిండి రెడీ చేసుకోవడానికి 2 కప్పుల ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి పట్టింది. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకుందాం. ఎక్కడా ఉండలు అనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి. దీనిలో అస్సలు వాటర్ అనేది వేయకూడదండి. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా కలుపుకోవాలి. చాలామంది తాటి పేసాన్ని తీసుకునేటప్పుడు వాటర్ చిలకరించుకుంటూ తీసుకుంటారండి. అలా అస్సలు తీయకూడదు. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పేసాన్ని రెడీ చేసుకోవాలి. ఈ తాటికాయలు అనేవి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. ఒకసారి మీకు కూడా దొరికితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిండి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ నాననివ్వాలి. 1/2 అవర్ తర్వాత కొంచెం పిండి గట్టిగా అవుతుంది. ఈ తాటికాయలు ఇదివరకు పల్లెటూరులో మాత్రమే దొరికేవండి. ఇప్పుడు సిటీస్లో కూడా చాలా చోట్ల వీటిని అమ్ముతున్నారు. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత గారె చేసుకోవడానికి వీలుగా పిండి ముద్ద అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇది ఇంకొంచెం పలచగా ఉంది కదండి, నేను ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం టోటల్గా ఈ పిండి అంతా రెడీ చేసుకోవడానికి 2 కప్పుల ఉప్మా రవ్వ, 1 కప్పు బియ్యం పిండి పట్టింది. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. పిండిని మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోండి, లేకపోతే గారెలు అనేవి చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గారెలను చేసుకుని దీనిలో వేసుకోవాలి. మంటను మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆయిల్ బాగా హీట్ ఎక్కువైపోయి పైన అంతా కలర్ చేంజ్ అవుతుంది, లోపల అంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. చేతికి కొద్దిగా వాటర్ను అప్లై చేసుకుని ఇలా చేసుకుంటే చేతికి పిండి అనేది అస్సలు అంటుకోదు. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అయితే ఇలా తాటిపేసను తీసుకోవడానికి తాటి పరుగుడు అనేది ఉండేది. ఈ గారెలు ఫ్రై అయ్యేలోపు ఒక టిప్ చెప్తానండి. మనం కుక్కర్లో కానీ ఇడ్లీ పాత్రలో కానీ అడుగున నిమ్మ చెక్కను వేసుకుంటే అవి ఎప్పుడూ మెరుస్తూ తెల్లగా ఉంటాయి. ఈ టిప్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వండి. ఇప్పుడు తాటి బెల్లం కూడా మార్కెట్లో బాగా దొరుకుతుంది కదండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కొనుక్కుని వాడుకోండి. అది హెల్త్కి చాలా మంచిది. నాకు కవర్తో వేయడం కంటే ఇలా చేత్తో వేయడమే వీలుగా అనిపిస్తుందండి. ఇలా చేత్తో వేస్తున్నాను. కొద్దిగా వాటర్ తడుపుకుని వండను చేసుకుని ఇలా చేసుకోవడమే. మీరు ఏదైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు నార్మల్ బెల్లం కంటే తాటి బెల్లాన్ని యూజ్ చేస్తే చాలా మంచిది. తాటి బెల్లంతో చేసిన స్వీట్స్ అయితే షుగర్ పేషెంట్స్ కొద్దిగా తీసుకున్నా ఏం పర్వాలేదు. మీకు ఎలా వేయడం ఈజీగా ఉంటే అలా ఇలా గారెలన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి. మీరు గారెలు వేసేటప్పుడు పిండి అనేది ఇంకా పలచగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. గారెలు ఎలా వేస్తేనే చూడడానికి అందంగా అనిపిస్తున్నాయండి, అందుకని నేను ఇలాగే వేస్తున్నాను. అంతేనండి, వేడివేడి గారెలు రెడీ అయిపోయాయి. వీటిని వేడిగా తినకుండా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది. వేడిగా తింటే చేదుగా అనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.